రేపు బెంగాల్లో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ జరగనుంది. 77 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. రేపటి కౌంటింగ్ కోసం అదనంగా 242 మంది ఎన్నికల సంఘం పరిశీలకులను పంపింది ఈసీ. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా రేపు 293 అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఫాల్తా నియోజకవర్గంలో 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న పోలింగ్, 24న కౌంటింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిన్న డైమండ్ హార్బర్లో జరిగిన 16 బూత్ల రీపోలింగ్లో ఘర్షణలు చెలరేగాయి. 3 టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగాల్ వ్యాప్తంగా కూడా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రత కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వెలుపల రాష్ట్ర పోలీసులు, కౌంటింగ్ కేంద్రాల లోపల కేంద్ర బలగాలు పహరా కాస్తున్నాయి. రేపు బెంగాల్లో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ జరగనుంది. 77 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. రేపటి కౌంటింగ్ కోసం అదనంగా 242 మంది ఎన్నికల సంఘం పరిశీలకులను పంపింది ఈసీ. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా రేపు 293 అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఫాల్తా నియోజకవర్గంలో 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న పోలింగ్, 24న కౌంటింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిన్న డైమండ్ హార్బర్లో జరిగిన 16 బూత్ల రీపోలింగ్లో ఘర్షణలు చెలరేగాయి. 3 టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగాల్ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రత కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వెలుపల రాష్ట్ర పోలీసులు, కౌంటింగ్ కేంద్రాల లోపల కేంద్ర బలగాలు పహరా కాస్తున్నాయి. రేపు బెంగాల్లో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఎవరి వ్యూహాల్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మా ప్రతినిధి దినకర్ కోల్కతా అసెంబ్లీ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, భద్రత ఏ విధంగా కట్టుదిట్టం చేశారు, ఓవరాల్ గా అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. దినకర్. స్వాతి, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు. దక్షిణాదిలో తమిళనాడు ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తుందో దేశవ్యాప్తంగా కూడా వెస్ట్ బెంగాల్ అంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే బెట్టింగ్ వ్యవహారాలు భారీగా జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీవీ ఇక్కడ ఉంది వెస్ట్ బెంగాల్లో. నేనున్న ప్రాంతం అంతా కూడా అసెంబ్లీ ఏరియా. అసెంబ్లీకి దగ్గరలోనే ఉన్నటువంటి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఖుదీరామ్ స్టేడియం దగ్గర కౌంటింగ్ కేంద్రాలు పెట్టారు. దాదాపు ఇక్కడ 10 నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. ఈ పరిధిలోనే సీఎం మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో వారి కౌంటింగ్ కూడా, వారి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. రైట్, మన కెమెరామెన్ విషపాలు చూపిస్తున్నారు. ఇక్కడ ఎన్నడూ లేని విధంగా గతంలో 2021 ఎన్నికలతో పోలిస్తే కౌంటింగ్ అప్పుడు చాలా సాదా సీదాగా ఉంది. అయితే గత నెలన్నర రోజులుగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు బీజేపీ, మరొక వైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా పోటాపోటీగా ఇక్కడ ఎన్నికల ప్రచారం చేసి ఎన్నికలు నిర్వహించి విజయావకాశాలపైన పూర్తిగా భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే రీపోలింగ్ ఏదైతే జరిగిందో ఫలితా కావచ్చు, ఆ తర్వాత డైమండ్ హార్బర్తో పాటు చిన్న చిన్న పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి రీపోలింగ్ వద్ద కూడా జరిగినటువంటి ఘర్షణల మూలంగా రేపు ఎన్నికల ఫలితాల సందర్భంలో ఏదైనా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం ఎన్నికల కమిషన్ పూర్తిగా భద్రత ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు, ప్రతి ఒక్క ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ డ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేంద్ర బలగాలుగా చెప్పొచ్చు. వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర బలగాలుగా చెప్పొచ్చు. సో ఎన్నికల కేంద్రం బయట రెండు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఏదైతే రేపు జరుగుతుందో ఆ కౌంటింగ్ కేంద్రాల లోపల మాత్రం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఉన్నాయి, బయట మాత్రం స్టేట్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఉన్నాయి. సో ఈ రకంగా చూస్తే మనకు దేశవ్యాప్తంగా ఎంతో టెన్షన్, హై వోల్టేజ్ మ్యాచ్ లాగా క్రియేట్ చేసినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో కౌంటింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. అలాగే మిగిలినటువంటి 4 రాష్ట్రాలకు కూడా 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఫ్రెండ్స్కి సంబంధించి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పర్టికులర్గా మనం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క సంబంధించిన ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఉదయం 10 గంటల నుంచి కూడా ఒక హైప్ క్రియేట్ చేసే అవకాశం కూడా మనకు అవకాశం ఉంది. ఎందుకంటే 8 గంటల నుంచి 8:30 మధ్యలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. దాని తర్వాత పూర్తిగా ఏదైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు 10 గంటల నుంచి 10:30 గంటల మధ్య ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఫలితాల సరళి ఎలా ఉంటుందన్నది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే రేపు రాబోతున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో కేవలం వెస్ట్ బెంగాల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే రేపు మాత్రం 293 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మాత్రమే వస్తాయి. ఫాల్తా అని చెప్పేటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రీపోలింగ్
ఈ మే 21వ తారీఖు, వాటి ఫలితాలు మే 24వ తారీఖున జరపాలని నిన్న అర్ధరాత్రి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు వచ్చే ఫలితాలు మాత్రం కేవలం 293 నియోజకవర్గాలకు మాత్రమే వస్తుంది. మరొక వైపు రెండు పార్టీల్లోనూ అటు బీజేపీ కావచ్చు, ఇటు మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ పార్టీలో కూడా కావచ్చు ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏజెంట్లతో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 4వసారి అధికారంలోకి రావాలనుకున్నటువంటి మమతా బెనర్జీ తమ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లతో మొత్తం రేపు ఎలా వ్యవహరించాలన్న దానికి సంబంధించి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 2021 ఎన్నికల సమయంలో 1000, 500, 5000, 7000 ఓట్లతో గెలిచినటువంటి నియోజకవర్గాల సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు అలాంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి ఒకవేళ బీజేపీ వాళ్ళు గెలిచేటట్టుగా ఫలితాలు అటువైపు తక్కువ మెజారిటీతో వచ్చేటట్టయితే పూర్తిగా వాటిని మళ్ళీ రీకౌంటింగ్ జరపాలని చెప్పి దిశానిర్దేశం మమతా బెనర్జీ చేశారు. అయితే మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం పెద్దలు కూడా ఇక్కడే పాగా వేసి మొత్తం వెస్ట్ బెంగాల్లోనే పాగా వేసి ఎన్నికల కౌంటింగ్ సరళి ఎలా ఉండబోతుందన్న దాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే జరిగినటువంటి ఫాల్తా నియోజకవర్గం కావచ్చు, ఆ తర్వాత డైమండ్ హార్బర్లో సంబంధించినటువంటి రీపోలింగ్ సంబంధించి కూడా వచ్చు వాటి ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవల దృష్ట్యా బీజేపీ క్యాడర్ అంతా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఫలితాల్లో 4వసారి మమతా బెనర్జీ సీఎం అవుతారా, లేకపోతే తొలిసారిగా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కమలం వికసించి అధికారం చేపట్టబోతుంది అన్న దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫలితాలు ప్రతిదీ కూడా కౌంటింగ్ మినిట్ టు మినిట్ కూడా ఎన్టీవీ ఇక్కడి నుంచి ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మనకు అందుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. మరొక వైపు బీజేపీ ఏమైనా గందరగోళం సృష్టిస్తుందనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర అధికారులను తర్వాత పోలీస్ అధికారులను కూడా జాగ్రత్తగా ఉండాలి. వారికి కౌంటింగ్ ఫలితాలన్నింటినీ కూడా మొత్తం రాష్ట్ర అధికారుల సమక్షంలో జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో నిన్న మమతా బెనర్జీ వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడంతో కౌంటింగ్ పట్ల గంటకు యొక్క టెన్షన్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొక వైపు బీజేపీ మాత్రము జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఆసక్తిగా చూస్తుంది. నిన్న రాత్రి 264 మంది ప్రత్యేకమైనటువంటి ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మరొక ఎక్కువ మందిని అపాయింట్ చేశారు. 77 కేంద్రాల్లో మొత్తం కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగే ప్రతి ఒక్క నియోజకవర్గం కౌంటింగ్ కూడా ఏ పార్టీకి అధికంగా వస్తుందన్న దానికి సంబంధించి హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రెండు పార్టీల క్యాడర్లు చాలా హై అలర్ట్లో ఉన్నారన్న పరిస్థితి ఉంది. అంతే స్థాయిలో సెక్యూరిటీ కూడా ఉంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోల్కతా పోలీసులు కావచ్చు, తర్వాత వెస్ట్ బెంగాల్ పోలీసులు కూడా కావచ్చు హై అలర్ట్ విధించారు. అంతకు మించి కేంద్ర బలగాల చేతిలోకి మొత్తం కౌంటింగ్ సరళి అంతా వెళ్ళిందని మాత్రం చెప్పాలి.